ఏ విషయాలు మనల్ని దేవునిలో సూపర్ న్యాచురల్‌గా జీవించకుండా ఉండడాన్ని ఆపేస్తుంటాయి? యూ నీడ్ టు ఐడెంటిఫై. ఈ సమస్య నుంచి మనం బయటికి ఎలా వస్తాము? మన యొక్క మనసుని ఎలా మార్చుకుంటాము? నీ యొక్క మనసుని ఎలా మార్చుకోగలుగుతావంటే, మొదటిగా ఏ విషయాలైతే నీ మనసు మార్చుకోకుండా నిన్ను ఆపుతున్నాయో, ఆ విషయాల్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఆ ప్యాటర్న్స్ విచ్ ఆర్ ట్రైయింగ్ టు లిమిట్ యూ, ఏవైతే ప్యాటర్న్స్ నీ యొక్క మైండ్‌సెట్‌ని గ్రో కాకుండా, నీ మైండ్‌సెట్‌ని రెన్యూ కాకుండా, నీ బిలీఫ్ సిస్టమ్‌ని చేంజ్ కాకుండా ఆపుతున్నాయో, ఆ ప్యాటర్న్స్‌ని నువ్వు రికగ్నైజ్ చేసే స్టేజ్‌కి రావాలి. అది భయమైనప్పటికిని ఫియర్, డౌట్, డిస్కరేజ్‌మెంట్, డిసప్పాయింట్‌మెంట్, క్రిటిసిజం ఆర్ ఆహ్, విక్టిమ్ మెంటాలిటీ, సెల్ఫ్ పిటీ, ఇట్లాంటి విషయాలనేవి నీ నీ మనసును రెన్యూ చేసుకోకుండా చాలా వరకు ఆపుతుంటాయి. చాలామందికి విక్టిమ్ మెంటాలిటీ ఉంటుందండి. ఆహ్, ఆహ్, అందరూ నా పైన పిటీ చూపించాలి. నాకు నా 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 పరిస్థితులను బట్టి, నా లైఫ్‌లో జరిగిన విషయాలు బట్టి నాకు పిటీ చూపియాలని. అట్లాంటి పిటీ మెంటాలిటీ, విక్టిమ్ మెంటాలిటీ తోటి మనం ఎన్నడూ సూపర్ న్యాచురల్‌లో మనం నడవలేము. సో, ఈ భయం నుంచి, ఈ డౌట్ నుంచి, ఈ యొక్క డిస్కరేజ్‌మెంట్ నుంచి, క్రిటిసిజం నుంచి, విక్టిమ్ మెంటాలిటీ నుంచి మనం బయటికి రావాలి అనంటే, అది ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్‌ని రెన్యూ చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో, దేవుడి యొక్క వాక్యంలో నుంచి మనము ఆయన వాక్య భాగాన్ని తీసుకొని మనము దాన్ని ధ్యానించినప్పుడు మన మైండ్‌లో ఉన్న ఆలోచనలు, ఎందుకంటే మనము దేవునితోటి గడిపే సమయం చాలా తక్కువ. మిగతా సేపంతా మనం ఆఫీస్‌లో పని చేస్తుంటాము. కాలేజెస్‌కి వెళ్తుంటాము, స్కూల్స్‌కి వెళ్తుంటాము. అక్కడ మనం అనేకమైన మన విషయాలు వింటుంటాం. ఎప్పుడైతే నువ్వు వేరే వేరే విషయాలు నువ్వు వింటుంటావో, నీ మనస్సు, నీ బిలీఫ్ సిస్టమ్‌ని అది ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వచ్చి నువ్వు ధ్యానిస్తావో, దేవుని వాక్యము ద్వారా నీ బిలీఫ్ సిస్టమ్ అనేది కట్టబడుతుంది. అసాధ్యమైన సిట్యుయేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటుంటాము. చాలా ఇంపాసిబుల్ థింగ్స్‌ని మనం ఎదుర్కొంటుంటాము. ఎప్పుడైతే మనం మారు మనసు, మొదటిగా మన మనస్సుని మనం దేవుని వాక్యము ద్వారా రెన్యూ చేసుకుంటామో, అప్పుడు మన చుట్టుపక్కన ఉన్న ప్రతి పరిస్థితి, మన యొక్క ప్రతి సిట్యుయేషన్, మన యొక్క ఐడెంటిటీ కూడా అప్పుడు మారుతుంది. అండ్ సూపర్ న్యాచురల్‌లో మనం జీవించడానికి అది చాలా సులువుగా మనకవుతుంది. ఇంకొకటి, మనం కొన్ని స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్ కూడా మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే మన మ మ మన మన వైపు వచ్చే ప్రతి నెగెటివ్ థాట్‌ని కూడా మనం దాన్ని దేవుని వాక్యం ద్వారానే తిప్పికొట్టాలి. ఈరోజు నిన్ను ఎవరు ఏ మాటలు అన్నారో నాకు తెలియదు, కానీ చాలామంది నిన్ను దూషించి ఉండొచ్చు. నువ్వు దేనికి పనికిరావని ఉండొచ్చు. నీ యొక్క గతం గురించి తీసి నీ 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 నిన్ను అవమానిస్తుండొచ్చు, నిన్ను బాధపరుస్తుండొచ్చు. నీ కుటుంబంలో ఏ మంచి కార్యం జరగదని నిన్ను అడుగుండొచ్చు. మీ 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 యొక్క కుటుంబంలో ఇట్లాంటి సమస్యలు మీ జనరేషన్స్, తాత ముత్తాతల నుంచి ఇవే వస్తున్నాయని చెప్పి నిన్ను అట్లాంటి విధమైన మాటలతోటి నిన్ను డిస్కరేజ్ చేస్తూ ఉండొచ్చు. నీకు చదువు రాదని చెప్పి నిన్ను అంటుండొచ్చు. నీ సోషల్ స్టేటస్ గురించి తక్కువగా మాట్లాడుతుండొచ్చు. నీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తక్కువగా మాట్లాడుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని దాన్ని ధ్యానిస్తుంటావో, ఈ యొక్క ప్రతి ఆలోచనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వి ఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ వి ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఎవ్రీ డిమానిక్ థాట్. ఓకే. ఎవ్రీ ఇమాజినేషన్, ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్, వాటికి అగెయిన్స్ట్‌గా మనం ఫైట్ చేస్తున్నాం. సో, దేవుని వాక్యాన్ని తీసుకొని, ఇఫ్ వి పుల్ డౌన్ దోస్ ఇమాజినేషన్స్, ఇఫ్ వి ఆహ్, ఆహ్, ఇఫ్ ది ఇఫ్ వి గెట్ దెమ్ ఇంటూ క్యాప్టివిటీ, అప్పుడు మనం వాటిల మీద మనం విజయం సాధించగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్యూర్ అని చెప్పి జనాలు నిన్ను అంటున్నప్పుడు, నిన్ను నువ్వు దేవుడు సక్సెస్‌ఫుల్‌గా ఎలా చేశాడో తన వాక్యం ద్వారా నిన్ను నువ్వు చూసుకోవాలి. దాన్ని ఆ వాక్యము ద్వారా, ఆ స్క్రిప్చర్స్ ద్వారా నిన్ను నువ్వు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ లాగా చూసుకోవాలి. అప్పుడు నువ్వు సూపర్ న్యాచురల్‌లోకి నడవడం చాలా సులువవుతుంది. సో, సమ్ ఆఫ్ ద స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్ హౌ టు కీప్ యువర్ మైండ్ రెన్యూవల్. నీ మైండ్‌ని రెన్యూవల్ చేసుకోవడంలో కొన్ని స్పిరిచ్యువల్ డిసిప్లిన్స్ అనేవి మనం చేసుకోవాలండి. మొదటిగా మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మనం ఆపకూడదు. దేవుని వాక్యాన్ని నిరంతరం మనం ధ్యానిస్తుండాలి. జాషువాకి దేవుడు జాషువాతోటి మాట్లాడినప్పుడు, మోసెస్ చనిపోయి జాషువా ఇశ్రాయేలు ప్రజల్ని ముందుకు లీడ్ చేస్తున్నప్పుడు, మొదటిగా జాషువాకి దేవుడు ఏమని చెప్పాడంటే, మెడిటేట్ దిస్ బుక్ ఆఫ్ లా డే అండ్ నైట్. దివారాత్రులు ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించు, నేను నీకు విజయము కలుగజేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని తీసుకొని నెమరు వేసుకుంటూ దాన్ని మనం ధ్యానిస్తూ, మీరు పని చేసుకుంటున్నప్పుడు ధ్యానించొచ్చు, మీరు వంట చేసుకుంటున్నప్పుడు ధ్యానించొచ్చు, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ధ్యానించొచ్చు, మీరు ఆఫీస్‌లో కూర్చొని పని చేస్తున్నప్పుడు ధ్యానించొచ్చు.
మీరు ఎక్కడ ఏ ఏ పరిస్థితిలో, ఏ సమయంలో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించొచ్చు. ఎప్పుడైతే మీరు ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది మీరు ప్రాముఖ్యంగా తీసుకుంటారో, ఎప్పుడైతే దాన్ని ఇంపార్టెంట్ థింగ్ లాగా మీరు తీసుకుంటారో, అది మీ మైండ్ రెన్యూవల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి వర్షిప్. సో, చాలా సార్లు వర్షిప్ అనంగానే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుడిని ఆరాధిస్తుంటాము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే, మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం దేవుడిని ఆరాధిస్తుంటాం. కానీ అది చేంజ్ అవ్వాలండి. దేవుణ్ణి ఆరాధించడం అనేది మనం మందిరం బట్టో, మ్యూజిక్ బట్టో, మన చుట్టూ ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ బట్టో మనం దేవుణ్ణి ఆరాధించకూడదు గానీ, దేవుణ్ణి మన మనసారా మనం ఆరాధించాలి. మీరు గొప్పగా పాడినా, గొప్పగా పాడలేకపోయినా కూడా దేవుణ్ణి దివారాత్రులు మనం వాక్యాన్ని ఏ విధంగా అయితే ధ్యానిస్తున్నామో, యూ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్. మీరు కార్‌లో వెళ్తున్నప్పుడు, బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు, వండుతున్నప్పుడు, బెడ్ పైన పడుకొని ఉన్నప్పుడు, సోఫాలో కూర్చొని ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా మీరు దేవుణ్ణి వర్షిప్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. సో, వర్షిప్ ఈజ్ నాట్ టైడ్ టు అ ఫిజికల్ లొకేషన్. వర్షిప్ ఈజ్ కనెక్టెడ్ టు యోర్ హార్ట్ అండ్ గాడ్స్ హార్ట్. సో, వర్షిప్ అనేది నిరంతరము మీ 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 యొక్క పెదవుల పైన ఉండాలి. మరొకటి కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. వీ హ్యావ్ టు కన్ఫెస్ ద వర్డ్ ఎవ్రీ డే. దేవుని వాక్యాన్ని తీసుకొని మనం ఉచ్చరిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. దేవుడు మన కొరకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో, ఆ వాగ్దానాలన్నిటినీ మన నోటితోటి మనం పలుకుతుండాలి. ఎప్పుడైతే ఇవన్నీ క్రమం తప్పకుండా ఈ డిసిప్లిన్స్‌ని మనం ఫాలో అవుతుంటామో, మన మైండ్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మన మైండ్ అనేది రెన్యూ అవుతుంది. ఈ యొక్క హ్యాబిట్స్‌ని మనం కంటిన్యూయల్‌గా చేస్తున్నప్పుడు అది మన జీవితంలో చాలా ఉపయోగకరంగా మారుతుంది. ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్‌లో 10 మంది మాత్రం నెగెటివ్ రిపోర్ట్ పట్టుకొనొచ్చారు. 2 మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ పట్టుకొనొచ్చారు. ఆ 10 మంది ఏమని చెప్పారంటే, ఆ యొక్క భూభాగంలో యోధులు ఉన్నారు. వారు చాలా శక్తివంతమైన వారు. వారి ముందు మనము ఒక గ్రాస్ హాపర్స్ లాంటి వాళ్ళము అని చెప్పి వారిని వారు గ్రాస్ హాపర్స్ లాగా చూసుకున్నారు. కానీ 2 మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, దేవుడిలో వాడు ఏంటో తెలుసుకొని, వాళ్ళ మైండ్స్‌ని రెన్యూ చేసుకొని, వారిని మనం ఓడించగలుగుతాము. ఆ ల్యాండ్‌ని మనం సొంతం చేసుకోగలుగుతాము అనే రిపోర్ట్ తోటి వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఎందుకు ఈ 12 మంది ఒకటే ప్రదేశానికి వెళ్లారు. కానీ 10 మంది మాత్రం వేరే రిపోర్ట్ తోటి వచ్చారు. ఇద్దరు మాత్రమే వేరే రిపోర్ట్ తోటి వచ్చారు. కారణం ఏంటంటే, ఈ 10 మంది యొక్క మైండ్ సెట్ అనేది, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది రెన్యూ కాలేదు. ఈ ఇద్దరి రెన్యూ సిస్టమ్ మాత్రము దేవుని వాక్యము ద్వారా కట్టబడింది. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ మాత్రం దేవుని వాక్యము ద్వారా, దేవుని వాగ్దానాల ద్వారా ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది కట్టబడింది. సో, వీరిని వారు గ్రాస్ హాపర్స్ లాగా చూసుకోలేదు, కానీ వారిని వారు ఒక యోధులులాగా చూసుకున్నారు. ఛాంపియన్స్ లాగా చూసుకున్నారు. దానివల్ల వారికి ఆ విజయం అనేది చాలా సులువైంది. వాట్ యూ బిలీవ్ ఈజ్ వాట్ యూ విల్ బికమ్. వాట్ దే బిలీవ్డ్ షేప్డ్ వాట్ దే హ్యావ్ రిసీవ్డ్. సో, వాట్ యూ బిలీవ్ will shape your reality. What you think is what you believe, and what you believe is what you become.